హాయ్ అండి. మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన భయానక ఉగ్రదాడి మనందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ దాడిలో అమాయక ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాలకు మనం మద్దతుగా నిలబడ్డాం. బోడుప్పలో ఆకృతి టౌన్షిప్ నుండి ఉగ్రవాదం నశించాలి అనే నినాదాలతోటి చౌరస్తా మొత్తం ర్యాలీ చేసుకుంటూ వచ్చామండి. భారత్ మాతకి జై అనుకుంటూ ఉగ్రవాదం నశించాలి అనుకుంటూ నినాదాలు చేశారు అందరూ. ఈ ఉగ్రవాద దాడిని అందరితో కలిసి మా ఆకృతి టౌన్షిప్ వాసులందరూ కూడా ఖండిస్తున్నామండి. జమ్మూ కాశ్మీర్ అందాలు చూడడానికి వచ్చిన పర్యాటకుల్ని ఇలా దయారహితంగా కాల్చివేయడం అనేది అందరి మనసుల్ని కలిచివేసిందండి. ఇది చాలా అంటే చాలా అమానుషం. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. చౌరస్తా అంతా ర్యాలీ చేసి మళ్ళీ ఆకృతి టౌన్షిప్లోంచి మొత్తం మా అపార్ట్మెంట్లో అన్నీ కూడా తిరుగుతూ ర్యాలీ చేశారండి. ఉగ్రవాదానికి తల వంచే దేశం మనది కాదు. మనం శాంతి కోరేవారం, కానీ అవసరమైతే ధైర్యంగా నిలబడగలవారం. మన జవాన్లు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి పోరాడుతున్నారు. వారి కోసం మనం ఒక జాతిగా, ఒక కుటుంబంగా ఒక్కటి కావాలి. మన స్థానిక స్థాయిలో అయినా ఈ ర్యాలీ ద్వారా మన ఐక్యతను, మన త్యాగభావాన్ని ప్రపంచానికి చూపించాలి. ఉగ్రవాదం ఎప్పటికీ ఓడిపోతుంది, ఎందుకంటే ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. జై హింద్.